హే గైస్, ఎలా ఉన్నారు? మనుషులు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మొట్టమొదటిసారి యుద్ధం అనేది రాళ్లతో జరిగింది, ఆ తర్వాత కర్రలతో, ఆ తర్వాత కర్రలకి కట్టిన రాళ్లతో, నెక్స్ట్ బౌ అండ్ యారో. కొద్దిగా అప్డేట్ అయ్యాక కత్తులు, కటార్లు, ఇన్వెన్షన్ పెరిగిన తర్వాత రైఫిల్స్, ఇంకా గ్రెనేడ్స్, టెక్నాలజీ వచ్చాక మెషిన్ గన్స్, ఇంకా మిసైల్స్ తో యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ కూడా నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ అయింది అండ్ ఇప్పుడు వార్స్ అనేవి ఏఐ హెల్ప్ తో జరుగుతున్నాయి. ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ వార్లో అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తోనే ఇరాన్ మీద అటాక్ చేసింది. అమెరికా యూజ్ చేసిన ఏఐ పేరు క్లాడ్. దీన్ని తయారు చేసింది ఆంథ్రోపిక్ అనే కంపెనీ. అయితే ఇరాన్ మీద యుద్ధంలో పై చేయి సాధించినందుకు హెల్ప్ చేసిన ఆంథ్రోపిక్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఏ ట్రంప్ కి అయితే హెల్ప్ చేసి ఆంథ్రోపిక్ మార్కులు కొట్టేసిందో ఇప్పుడు అదే ట్రంప్ ఆంథ్రోపిక్ ని తుడిచిపెట్టేయాలి అనుకున్నాడు. సో ఆంథ్రోపిక్ కి అండ్ ట్రంప్ కి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు ట్రంప్ ఆంథ్రోపిక్ ని మాయం చేయాలి అనుకుంటున్నాడో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే కాదు, మీరు చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో 2.5 lakhs స్టైఫండ్ పొందుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి ఒక మార్గం చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆంథ్రోపిక్ పీబీసీ అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 2021లో ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చేసిన కొంతమంది దీన్ని స్థాపించారనమాట. వాళ్ళలో ఓపెన్ ఏఐకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రీసెర్చ్ గా పనిచేసిన డారియో అమోడై అండ్ డానియల్ అమోడై కూడా ఉన్నారు. వీళ్ళు ఓపెన్ ఏఐ నుంచి బయటికి రావడానికి మెయిన్ కారణం సేఫ్టీ. ఏఐ డెవలప్మెంట్ అనేది ర్యాపిడ్ గా జరుగుతుంది కానీ దానికి తగిన సేఫ్టీ రీసెర్చ్ అనేది జరగట్లేదని వీళ్ళు ఫీల్ అయ్యారు. టెక్నాలజీ అనేది ఎంత మంచి చేస్తుందో దాన్ని సరిగ్గా యూజ్ చేయకపోతే అంతకు మించి చెడు చేస్తుంది. జస్ట్ రోబో సినిమాలో చిట్టికి రెడ్ చిప్ పెట్టినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అలాగనమాట. అండ్ ఇది ఏఐకి కూడా వర్తిస్తుందని ఓపెన్ ఏఐలో పనిచేసిన ఎక్స్ ఎంప్లాయీస్ గ్రహించారనమాట. సో పవర్ఫుల్ ఏఐ బిల్డ్ చేయాలి, బట్ అట్ ది సేమ్ టైం సేఫ్టీకి కూడా ప్రియారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళంతా కలిసి ఆంథ్రోపిక్ ని స్థాపించి కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే ఒక మెథడ్ ని డెవలప్ చేశారనమాట. ఈ మెథడ్ తో ఏఐకి ఎథికల్ రూల్స్ ని నేర్పించి ఏఐకి సేఫ్టీ అనేది టాప్ ప్రియారిటీగా సెట్ చేయాలి అనేది వీళ్ళ గోల్. అండ్ ఈ గోల్ ని వీళ్ళు సాధించారు. చాట్ జీపీటీ, జెమినైకి పోటీ ఇస్తూ అట్ ది సేమ్ టైం సేఫ్టీకి ప్రియారిటీ ఇచ్చే ఏఐ మోడల్ ని రిలీజ్ చేస్తుంది ఆంథ్రోపిక్. దీని పేరు క్లాడ్ అనమాట. వీళ్ళు కనిపెట్టిన క్లాడ్ ఏఐ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గేమ్ చేంజర్ గా మారింది. పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ గా మొదలుపెట్టి ఏఐని సేఫ్టీ ప్రాపర్టీస్ కోసం డెవలప్ చేయాలని పనిచేస్తున్న ఆంథ్రోపిక్ కి 2022 నుంచి భారీగా ఫండింగ్స్ రావడం మొదలైంది. ఏఐ ఫీల్డ్ లో ఆంథ్రోపిక్ కనిపెట్టిన క్లాడ్ మోడల్ ఎఫిషియన్సీని పసిగట్టిన పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీస్ ఆంథ్రోపిక్ లో ఇన్వెస్ట్ చేశాయి. అదే టైంలో యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అయిన పెంటగాన్ ఏఐ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ మోడల్స్ పనితీరుని, వాటిని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో యూజ్ చేసే ఛాన్సెస్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత 2023లో ఆంథ్రోపిక్ క్లాడ్ ని పబ్లిక్ గా రిలీజ్ చేస్తుంది. క్లాడ్ ఇన్స్టాంట్ గా హిట్ అయిపోయింది. స్ట్రాంగ్ రీజనింగ్ ఎబిలిటీ ప్లస్ స్ట్రిక్ట్ సేఫ్టీ రూల్స్ తో చాట్ జీపీటీ ఇంకా జెమినైకి క్లాడ్ గట్టి పోటీ ఇవ్వడం మొదలు పెట్టింది అనమాట. అదే సంవత్సరం యుఎస్ గవర్నమెంట్ ఏఐ గవర్నెన్స్ ని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టింది. బైడెన్ గవర్నమెంట్ టాప్ ఏఐ కంపెనీస్ లైక్ ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆంథ్రోపిక్ దగ్గర నుంచి వాలంటరీ కమిట్మెంట్స్ తీసుకొని సేఫ్టీ, ట్రాన్స్పరెన్సీ, వాటర్ మార్కింగ్, ఏఐ జనరేటెడ్ కంటెంట్ ని సపోర్ట్ చేసేలాగా తమ మోడల్స్ ని డెవలప్ చేయాలి అని డీల్ చేసుకుంది. యుఎస్ గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ అన్నిటిని ఆంథ్రోపిక్ మీట్ అవడంతో ఆంథ్రోపిక్ యుఎస్ గవర్నమెంట్ కి నెంబర్ 1 చాయిస్ గా మారింది. అండ్ ఫైనల్ గా 2024 నవంబర్లో ఆంథ్రోపిక్ యుఎస్ గవర్నమెంట్ తో ఫార్మల్ గా పనిచేయడం మొదలుపెట్టింది. పెంటగానికి డేటా అనలిటిక్స్ అందించే టాలెంటరీ టెక్నాలజీస్ అమెజాన్ సబ్సిడరీ అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో ఆంథ్రోపిక్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసి క్లాడ్ సర్వీసెస్ ని యుఎస్ ఇంటెలిజెన్స్ ఇంకా డిఫెన్స్ ఏజెన్సీస్ కి అందించడం మొదలుపెట్టింది. జూన్ 2025లో యుఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కోసం క్లాడ్ జీఓవి అనే స్పెషల్ వర్షన్ ని డిజైన్ చేస్తుంది. జూలై 2025లో మిలిటరీలో ఏఐ యూసేజ్ కోసం పెంటగాన్ నుంచి గూగుల్, ఓపెన్ ఏఐ, XAI తో పాటు ఆంథ్రోపిక్ కి $200 million కాంట్రాక్ట్ వచ్చింది. యాక్చువల్లీ ఏఐ ఈజ్ ఎవ్రీవేర్. క్లాడ్, ఓపెన్ ఏఐ లాంటి టూల్స్ చాలా ముఖ్యంగా మారుతున్నాయి. లైఫ్ లో సక్సెస్ఫుల్ కావాలంటే ముఖ్యంగా న్యూ జనరేషన్ వాళ్ళు వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ప్రెసెంట్ ఏఐలో కెరియర్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ లో ఏఐని తీసుకుంటున్నారు. బట్ ఇండియాలో ఏఐని ప్రాపర్ గా టీచ్ చేసే కాలేజెస్ సరిగ్గా లేవు అనమాట. కానీ
ఒక టెక్ స్కూల్ ఉంది. అది ఏఐ ఎడ్యుకేషన్ని పూర్తిగా మార్చేస్తుంది అనమాట. ఇక్కడ జెన్ ఏఐ లాంటి సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఇయర్ నుంచే టీచ్ చేస్తారు. దాని నేమ్ ఏంటో వీడియోలో ముందు రివీల్ చేస్తారు. దానికంటే ముందు వాళ్ళు ఏఐ ఎడ్యుకేషన్ని ఎలా మారుస్తున్నారో అర్థం చేసుకుందాం. ఇక్కడ ఉండే కరికులం వేరే ఏ కాలేజెస్లో ఉండదన్నమాట. ఇక్కడ ఏంటంటే మార్కెట్లోకి కొత్త కొత్త ఏఐ టూల్స్ వస్తూ ఉంటాయి కదా, వాటికి తగ్గట్టు ప్రతి సెమిస్టర్కి కరికులం మారుస్తూ ఉంటారు. అంతేకాదు ఈ కరికులం చేంజెస్ వల్ల అక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ వాళ్ళ ఫీజులు వాళ్ళే కట్టేసుకుంటారు. అంటే ఇంట్లో నుంచి అడిగే పని లేకుండా. లాస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ స్టైఫండ్ ద్వారా 1 crore ఎర్న్ చేశారు. ఓన్లీ టెక్ స్కూల్ టు డూ సో. ఇక్కడ స్టూడెంట్స్కి మేధావి స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ వస్తుందన్నమాట. ఇక్కడ ప్రతి ముగ్గురులో ఒకరు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు, లైక్ అటెండ్ టు ఏఐ ఎక్సెట్రా ఇన్ 8+ కంట్రీస్. అండ్ ఇంకో విషయం, వీళ్ళు ప్రతి వారం ఓపెన్ ఏఐ, గూగుల్ జెమినీ లాంటి ఏఐ కంపెనీస్తో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. వీటిని అటెండ్ అవడానికి కంట్రీ వైడ్గా చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వస్తూ ఉంటారు అనమాట. సో దీనివల్ల అక్కడ స్టూడెంట్స్ ఓన్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు అండ్ జాబ్స్ కూడా పొందొచ్చు. దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నమాట. అది ఈ మంత్ లోనే జరుగుతుంది. ఈ టెస్ట్ లో 2 ఫార్మాట్స్ ఉంటాయి, ఎంసీక్యూ బేస్డ్ అండ్ కోడింగ్ బేస్డ్. మీకు ఏది నచ్చితే అది రాసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు జేఈలో 90% అబోవ్ ఆర్ సాట్ లో 1200+ స్కోర్ వచ్చి ఉంటే మీరు ప్యాట్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సీట్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఇది ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ కదా, సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ కి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ ఈ టెక్ స్కూల్ వచ్చేసి పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇన్ కేస్ మీరు 11th క్లాస్లో ఉంటే మీరు కూడా ఈ టెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇయర్కి ఎర్లీగా సీట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎర్లీ ఎంట్రీ ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అయితే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఫ్రీ మ్యాక్ బుక్ కూడా ఇస్తారనమాట. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి 5000 hours ఆఫ్ కోడింగ్ మ్యాండేటరీ. అంటే మీకు కాలేజ్ ఫినిష్ అయ్యే టైంకి 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న కోడర్తో మీ నాలెడ్జ్ సమానంగా ఉంటుందన్నమాట. అది కూడా జియోమీ, ఫేస్బుక్ లాంటి ఫర్మ్స్లో వర్క్ చేసే మెంటర్స్ మీకు టీచ్ చేస్తారు. దీని లొకేషన్ వచ్చేసి బెంగళూరులోని టెక్ పార్క్లో ఉంటుంది. సో స్టూడెంట్స్కి వర్కింగ్ ప్రొఫెషనల్స్తో ఇంటరాక్ట్ అయ్యి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట. వీళ్ళ క్యాంపస్లో గేమింగ్ రూమ్ అని, ఇన్నోవేషన్ ల్యాబ్ అని, ఆర్కేడ్ అరీనా, ఇంకా చాలా ఉంటాయి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. యాంథ్రోపిక్తో పాటు గూగుల్, ఓపెన్ ఏఐ, XAIకి కూడా కాంట్రాక్ట్ దక్కింది. కానీ పెంటగాన్ క్లాసిఫైడ్ సిస్టమ్స్లో ఇన్వాల్వ్ అయి పనిచేస్తుంది మాత్రం యాంథ్రోపిక్కే. యాంథ్రోపిక్ డిజైన్ చేసిన ఈ ఏఐ మోడల్ క్లాడ్ మీరు డైలీ యూజ్ చేసే నార్మల్ చాట్ బాట్ కాదు. యుఎస్ వార్ మ్యానుఫ్యాక్చర్లో ఈ మోడల్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిందనమాట. జనవరి 2026లో అమెరికా వెనిజులా మీద ఒక రైడ్ చేసింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రైడ్లో దాదాపు 83 మంది వెనిజులా సిటిజన్స్ చనిపోయారు. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురోని అమెరికా అరెస్ట్ కూడా చేసింది. ఈ రైడ్ చేయడంలో అమెరికన్ ఫోర్సెస్కి క్లాడ్ చాలా హెల్ప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జరుగుతున్న యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మొదలైనప్పుడు యుఎస్ఏ అటాక్స్ అన్ని క్లాడ్ హెల్ప్తోనే చేస్తుందంట. వార్ సిచ్యువేషన్లో క్లాడ్ని ఎగ్జాక్ట్గా ఎలా యూజ్ చేశారనేది యుఎస్ఏ ఇంకా బయటికి చెప్పలేదు. బట్ క్లాడ్ ఏం చేయగలదో చెప్తాను చూడండి. కమ్యూనికేషన్స్ని ఇంటర్ప్రిట్ చేసి అనలైజ్ చేయగలదు, డ్రోన్ ఇమేజెస్ని ప్రాసెస్ చేయగలదు, మనుషులు మిస్ చేసే ప్యాటర్న్స్ని ఏఐ ఐడెంటిఫై చేయగలదు. అఫ్ కోర్స్ నార్మల్ క్లాడ్ మోడల్ ఇవన్నీ చేయలేదు. బట్ అమెరికా యూజ్ చేసేది యాంథ్రోపిక్ డెవలప్ చేసిన స్పెషల్ ఏఐ మోడల్ అయిన క్లాడ్ జీఓవి అనమాట. నార్మల్ క్లాడ్ మనం క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తుంది, జస్ట్ లైక్ చాట్ జీపీటీ. కానీ యుఎస్ మిలిటరీ యూజ్ చేసేది నార్మల్ చాట్ బోట్ కాదు. వాళ్ళు యూజ్ చేసే క్లాడ్ మోడల్ ఒక పవర్ఫుల్ రీజనింగ్ అండ్ ఎనాలిసిస్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ డేటాని మనుషులు ప్రాసెస్ చేసే దానికంటే ఫాస్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో ప్రాసెస్ చేస్తుంది. యుద్ధం జరుగుతున్న టైంలో టార్గెట్స్ని ఐడెంటిఫై చేయగలదు, ఎనిమీస్కి సంబంధించిన ప్యాటర్న్స్ని పసిగట్టగలదు, వార్ సినారియోస్ని సిమ్యులేట్ చేయగలదు, డాక్టర్ స్ట్రేంజ్ లాగా మల్టిపుల్ అవుట్కమ్స్ ప్రిడిక్ట్ చేయగలదు. సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాడ్ని ఒక వార్ రూమ్ అసిస్టెంట్ అనుకోవచ్చు. లైక్ బ్రేక్ అనేది తీసుకోకుండా హై ఇంటెలిజెన్స్ ప్లస్ హై స్పీడ్తో పనిచేసే ఒక వార్ రూమ్ అసిస్టెంట్ లాగా అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ క్లాడ్ని యూజ్ చేసే ప్రైమరీ యూజర్స్లో ఒకరు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ CENTCOM వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ప్రెసెంట్ ఇరాన్ వార్ని మ్యాక్సిమం హ్యాండిల్ చేస్తుంది ఈ CENTCOM. సో ఖచ్చితంగా ఈ CENTCOM వాళ్ళకి క్లాడ్ ఒక వార్ అసిస్టెంట్ లాగా పనిచేసే ఛాన్స్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే క్లాడ్ హెల్ప్తో వార్ని ఒక వీడియో గేమ్ లాగా ఆడుతుంది అమెరికా. మరి ఇంత హెల్ప్ చేస్తున్న యాంథ్రోపిక్ని ట్రంప్ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాడు? జస్ట్ క్రిటిసైజ్ చేయటమే కాదు, యాంథ్రోపిక్ వల్ల నేషనల్ సెక్యూరిటీకి భంగం కలుగుతుంది అని డిక్లేర్ చేశాడు. యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ అయితే యాంథ్రోపిక్ వల్ల నేషనల్ సెక్యూరిటీకి సప్లై చైన్ రిస్క్ ఉందని, సో యాంథ్రోపిక్ కి సంబంధించిన టెక్నాలజీ మొత్తాన్ని సీజ్ చేయాలని ఫెడరల్ గవర్నమెంట్ కి డైరెక్షన్స్ ఇచ్చాడు. మ్యాటర్ ఏంటంటే యాంథ్రోపిక్ వాళ్ళు ఓపెన్ ఏఐ నుంచి బయటికి రావడానికి మెయిన్ రీజన్
రీజన్ ఓపెన్ ఏఐ సేఫ్టీకి ప్రియారిటీ ఇవ్వకపోవడం అని స్టార్టింగ్ లోనే చెప్పాను కదా. కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే మెథడ్ ని డెవలప్ చేసి క్లాడ్ కి ట్రైనింగ్ ఇచ్చారు యాంథ్రోపిక్ వాళ్ళు. సింపుల్ గా చెప్పాలంటే క్లాడ్ ని వైలెన్స్ కోసం యూజ్ చేయకుండా ఉండటం కోసం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ని సెట్ చేశారనమాట యాంథ్రోపిక్ వాళ్ళు. సో ఈ రూల్స్ వల్ల వార్లో క్లాడ్ ని యూజ్ చేయటం అమెరికాకి బాగా కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా FBI ఇంకా సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళకి యాంథ్రోపిక్ పెట్టిన రిస్ట్రిక్షన్స్ అడుగడుగున ఆటంకం కలిగించడం మొదలుపెట్టాయి. దాంతో ఈ గైడ్ లైన్స్ విషయంలో యాంథ్రోపిక్ కి అండ్ పెంటగాన్ కి మధ్యలో చిన్నగా టెన్షన్ మొదలైందనమాట. ఫిబ్రవరి 24, 2026న పీట్ హెగ్సెత్ యాంథ్రోపిక్ కి వార్నింగ్ ఇచ్చాడు. క్లాడ్ కి ఉన్న సేఫ్ గార్డ్స్ అన్ని తీసేసి అన్రెస్ట్రిక్టెడ్ యూజ్ ని ఫిబ్రవరి 27 లోపల అందించకపోతే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సప్లై చైన్ నుంచి యాంథ్రోపిక్ ని కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఫిబ్రవరి 26న యాంథ్రోపిక్ పెంటగాన్ చేసిన డిమాండ్స్ ని రిజెక్ట్ చేస్తుంది. అంటే క్లాడ్కి ఉన్న సేఫ్ గార్డ్స్ ని తొలగించేది లేదు అని చెప్పేస్తుంది. ఫిబ్రవరి 27న అంటే యాంథ్రోపిక్ ఇచ్చిన డెడ్ లైన్ పూర్తయిన తర్వాత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యాంథ్రోపిక్ యూజ్ చేసిన మోడల్స్ ని యూజ్ చేయటం ఆపేయాలని అన్ని US గవర్నమెంట్ ఏజెన్సీస్ కి ఆర్డర్ వేశాడు. కానీ జస్ట్ 1 డే తర్వాత అదే యాంథ్రోపిక్ డెవలప్ చేసిన క్లాడ్ హెల్ప్ తో ఇరాన్ మీద అటాక్ చేస్తుంది అమెరికా. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఇచ్చిన డైరెక్ట్ ఆర్డర్ ని US ఫోర్సెస్ పట్టించుకోలేదా? యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే US వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో క్లాడ్ ఇప్పుడు ఒక పార్ట్ గా ఉంది. దాన్ని మార్చాలంటే మినిమంలో మినిమం 6 months పడుతుంది. సో అందుకే ఇరాన్ మీద అటాక్ లో క్లాడ్ ని యూజ్ చేయాల్సి వచ్చింది. కానీ US గవర్నమెంట్ కి యాంథ్రోపిక్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఆర్ బిజినెస్ కి ఎండుగడ పడిపోయింది. తమ మాట వినలేదు కాబట్టి యాంథ్రోపిక్ ఫేమ్ ని నాశనం చేసే పనిలో పడింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. యాంథ్రోపిక్ వల్ల నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ ఉంటుందని చెప్పి యాంథ్రోపిక్ ని బ్లాక్ లిస్ట్ చేసింది US గవర్నమెంట్. కానీ యాంథ్రోపిక్ మాత్రం ఓటమిని ఒప్పుకోవట్లేదు. తమ వల్ల నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ ఉంటుందంటూ US గవర్నమెంట్ డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదని మ్యాటర్ ని కోర్టుకు తీసుకుని వెళ్తామని అంటుంది. సో ఇది యాంథ్రోపిక్ కి గవర్నమెంట్ కి మధ్యలో జరుగుతున్న మినీ వార్. పెంటగాన్ చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఏఐని నమ్ముకొని వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దాని చేతులు పెడతారు. రేపు ఎప్పుడైనా ఎనిమీ సైడ్ నుంచి మిసైల్స్ అటాక్ జరుగుతున్నప్పుడు ఆ మిసైల్స్ ని కౌంటర్ చేయడానికి ఏఐకి ఉన్న సేఫ్ గార్డ్స్ అడ్డం వస్తే మొదటికే మోసం వస్తుంది. వార్లో లిమిటేషన్స్ పెట్టి ఏఐ ఉంటే అది నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ అని, ఆ రిస్క్ ని తీసుకోలేమని పెంటగాన్ అంటుంది. ఇటు యాంథ్రోపిక్ CEO ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక్కసారి కానీ ఏఐకి ఫుల్ పవర్ ఇచ్చేస్తే ఇంకా వెనక్కి వెళ్ళటం అనేది ఉండదు. దీపం లేని జీనీ లాగా ఏఐ మారిపోతుంది. అప్పుడు ఇంకా టర్మినేటర్ సినిమా లాగా అయిపోతుంది సిచ్యువేషన్ అంటాడు యాంథ్రోపిక్ CEO. సో ఈ రెండిట్లో ఏ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అంటారు? మీకేమనిపిస్తుంది? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.